ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులు యథాతథంగా కొనసాగుతాయని పౌర సరఫరాల శాఖ పేర్కొంది. కులగణన సహా కార్డులకు సంబంధించిన ఏ జాబితాలోనూ పేర్లు లేనివారు ఈ నెల 21, 24 వరకు జరిగే గ్రామ సభల్లో కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంటామంది. ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు వచ్చిన 12,07,558 దరఖాస్తులకు సంబంధించి 18,05,15 మంది పేర్లను అర్హతల మేరకు చేర్చనున్నట్లు తెలిపింది. ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించనున్నట్లు పౌర సరఫరాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అర్హులకు రేషన్ కార్డులు అందే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల జాబితాలో పేర్లు రానివారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కులగణన, సామాజిక, ఆర్థిక సర్వే వివరాల ఆధారంగా పాత రేషన్ కార్డుల సమాచారం ప్రకారం అర్హుల పేర్లు నమోదు చేసినట్టు చెప్పారు. అర్హులని భావించిన వారు ఎవరైనా కార్డులు రాకపోతే గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని అన్నారు.